అనితా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశాను. చాలా మంది అక్క మీ వీడియోస్ చూసి మేము ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. అలాగే చాలా మంది మహిళలు ఇంకా ఏదైనా ఒక బిజినెస్ చేయాలన్నా, ఒక జాబ్ చేయాలన్నా రకరకాల వాళ్ళ ఎన్నో కళలు కని ఉంటారు. ఒకప్పుడు మేము ఇలా చేయాలనుకుంటున్నాము, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము, జాబ్ చేయాలి, మేము ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకోవాలి, మేము ఒక ఉన్నత స్థాయికి రావాలని ప్రతి మహిళ ఏదో ఒక విధంగా కొన్ని కళలు అయితే కంటూ ఉంటారండి. ఆ కళలను రకరకాల కారణాలతో వాళ్ళ కళలను వాళ్ళు మర్చిపోతున్నారు. కొంతమందికి పిల్లలు పుట్టి కెరియర్ బ్రేక్ వస్తుంది, కొంతమందికి మ్యారేజ్ వల్ల కెరియర్ బ్రేక్ వస్తుంది, ఎడ్యుకేషన్ ఉన్నా. మరి కొంతమంది గృహిణీలకు ఏదైనా ఇంటి నుంచి ఒక స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే సరైన గైడెన్స్ లేకపోవడము, లేదా సరైన ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడము, నీకు తెలీదు, నీకు రాదు, నీకు ఏమీ క్వాలిటీస్ లేవు, ఇలా కొంచెం డిమోటివేట్ చేయడం వల్ల కూడా చాలా మంది మహిళలు ఈరోజు ముందుకు రావడానికి ఆచితూచి అడుగులు వేయలేకపోతున్నారండి. ఎందుకు అంటే ఎక్కడ మనం ముందే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళము ఏదైనా ఒకటి స్టార్టప్ స్టార్ట్ చేస్తే లాస్ వస్తుందేమో, అసలు నాకు అలాంటి స్కిల్ ఉందా, కొంతమంది మేము ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అనేసి ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్కో పక్కన ఫ్రెండ్స్కో అడిగితే వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా ఉచితంగా సలహాలు ఇస్తూ ఉంటారు. నీ వల్ల కాదు, ఒక శారీ బిజినెస్ చేద్దాం అనుకోండి. ఎగ్జాంపుల్కు మన వీధిలో 5 మంది శారీ బిజినెస్ చేస్తున్నారు, ఒక పార్లర్ రన్ చేద్దామంటే ఒక 5 మెంబర్స్ ఉన్నారు, లేదా ఏదైనా ఒక ట్యూషన్ రన్ చేస్తామంటే ఇక్కడ మెంబర్స్ ఉన్నారు, ఆల్రెడీ చేసే వాళ్ళు ఉన్నారు, పాసిబిలిటీ లేదు. ఇలా డిమోటివేట్ చేయడం వల్ల చాలా మంది మహిళలు వాళ్ళ కళలను వాళ్ళు మర్చిపోతున్నారు. ఒక కంఫర్ట్ జోన్లోకి వచ్చేసి కొన్ని రకాల వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఒక రకమైన కంఫర్ట్ జోన్లోకి వచ్చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా కంఫర్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా మాకు ఏమీ రాదేమో, మేము చేయలేమేమో, మేము ఇంతేనేమో అనేసి అదర్ పర్సన్స్ మీద డిపెండ్స్ అయిపోతున్నారు. హస్బెండ్ పైన కానీ పేరెంట్స్ పైన కానీ డిపెండ్స్ అయిపోతున్నారు. మరి కొంతమంది ఇంకొక రకమైన వ్యసనాలకు బానిస అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, టీవీ సీరియల్స్ బానిస అయిపోతున్నారు. ఈ రోజు ఈవినింగ్ ఈ సీరియల్ వస్తుంది, ఈ సీరియల్లో ఇలా జరుగుతుంది, ఈ సీరియల్లో ఇలా జరుగుతుందని ఆ సీరియల్ ప్రభావం వీళ్ళ మీద పడడం వల్ల వీళ్ళు ఏమీ చేయలేకపోవడమే కాకుండా వీళ్ళ మైండ్ కూడా నెగిటివిటీకి దగ్గర అయిపోతుంది. ఎప్పుడైతే ఒక మనిషికి పాజిటివ్ థింకింగ్ నుంచి నెగిటివ్ థింకింగ్ లేక వెళ్ళిపోతారో అప్పుడు వాళ్ళ మైండ్ కూడా నెగిటివ్ గానే ఆలోచించడం మొదలు పెడుతుంది. ఏది కూడా మా వల్ల కాదు అన్నట్లు వాళ్ళ ప్రభావము వాళ్ళ మీదే కాకుండా ప్రభావం వాళ్ళ పిల్లల మీద కూడా పడుతుందండి. వాళ్ళు కూడా చాలా రకాలుగా లాస్ అవుతున్నారు తెలియకుండానే. ఇది ఎవరు కూడా కావాలని చేసుకునే నష్టం కాదు. కానీ ఈరోజు ప్రతి మహిళ మేల్కోవాలి. మీలో చాలా టాలెంట్ ఉంది, మీలో చాలా రకాల స్కిల్స్ ఉన్నాయి. మీ స్కిల్స్ ఏంటి, మీ స్కిల్ నుంచి మీరు ఏమి నేర్చుకొని దానిపైన మీరు మనీ ఎర్న్ చేయగలుగుతారు. మీ కంఫర్ట్ జోన్లో నుంచి మీరు బయటకు రావడం వల్ల మీకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. మీతో పాటు మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకు, సమాజానికి మీరు ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. రండి, మీలో ఉన్నటువంటి భయాలను తొలగించుకొని మీరు ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే నేను నేటి నారీ లక్ష్యం అనే ప్రోగ్రాం లాంచ్ చేశాను. ఆగస్టు 20వ తారీఖు ఫ్రీ వెబినార్ అనేది ఉంటుంది. స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, మీరు కూడా ఎన్రోల్ అవ్వండి, క్లాస్ వినండి. మా వల్ల కాదు, మాకు తెలియదు, మాకు చేత రాదు అనేది కాదండి. ప్రతి స్త్రీలోనూ ఆది పరాశక్తి ఉంటుంది అంటారు. అంటే మీలో ఎన్నో రకాలైనటువంటి స్కిల్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ చిన్నప్పుడు చాలా ఎన్నో కళలు కనింటారు. ఆ కళలన్నింటినీ కూడా మీరు మర్చిపోయి ఏదేదో చేస్తున్నారు. చాలా మంది మహిళలు మేము ఇంతే, ఇంకా మా లైఫ్ ఇంతే, మేము ఒక నిరుద్యోగిని, నేను ఇంకా ఏమీ చేయడానికి ఆప్షన్ లేదని మరికొంతమంది.
ఇంకా మరికొంతమంది మహిళలు ఉన్నారండి. వీళ్ళు ఎస్పెషల్లీ 1980, 90 ఇలా పుట్టిన కిడ్స్ కొంతమంది ఈరోజు మాకు ఏమీ రాదు, మేమేమీ చేయలేమన్న మైండ్ సెట్ లోనే ఉన్నారు. ఇంకా రియలైజ్ అవ్వలేదు. ఎందుకు అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళు కొన్ని కట్టుబాట్లతో వాళ్ళు పెరిగారు. కాబట్టి మేమేం చేయలేము, మాకు ఇంట్లో వాళ్ళు సంపాదించి తీసుకొస్తే మేము వండి పెట్టడానికి మాత్రమే ఉపయోగపడతామనే మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. లేదు, ప్రతి ఒక్కరికి చదువు ఉన్నా లేకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా స్కిల్ అనేది ఏదో ఒకటి ఇచ్చే ఉంటాడు దేవుడు. మీ స్కిల్ ఏంటో మీరు ఐడెంటిఫై చేసుకోవాలనుకుంటున్నారా? నేటి నారీ లక్ష్యంలో జాయిన్ అవ్వండి ఫ్రీ వెబినార్లో. మీలో ఉన్నటువంటి స్కిల్ను గుర్తించి, మీలో ఉన్నటువంటి కళలను గుర్తు చేసి, మీ కళల నుంచే మీరు ఏ కళనైతే మీరు ప్యాషన్తో వర్క్ చేయగలుగుతారో దాని నుంచే మీరు మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చో ఇంటి నుంచి అనే దానికోసమే నేను ఈ నేటి నారీ లక్ష్యం ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చానండి. మీరు ఎప్పుడైతే ఇలాంటి ప్రోగ్రామ్స్ లో జాయిన్ అవుతారో అప్పుడు మీరేంటి, మీ కేపబిలిటీ ఏంటి, మీ సక్సెస్ జర్నీ మీరు చూడగలుగుతారు. మీలో ఉన్న స్కిల్ను మీరు గుర్తించగలుగుతారు. మీరు మొదలు పెట్టడం వల్ల మీ కథ ఎంతో మందికి ఇన్స్పిరేషనల్ గా నిలుస్తుంది. మీ మొదటి అడుగు ఏమిటి, మీరు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి, మీరు ఒక నిజమైన మార్గంలో వెళ్ళాలి అంటే మిమ్మల్ని మీరు ఎలా ప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వెబినార్ ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి, అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ని. మహిళలకు ఉపయోగపడే ఎన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది.